హాయ్ వంశీ, గుడ్ ఈవినింగ్. నైట్ 10:30 అంతా క్లియర్గా అయిపోయి ఫ్రెష్గా ఉన్నాను. వీడియో స్టార్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది 3 లాట్స్తో చేద్దాం అనుకున్నాను. అందుకే ఇక్కడ 225 క్వాంటిటీ ఉంది, ఇక్కడ 75 క్వాంటిటీ ఉంది. అది నాకు మనీ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా మిగతా నెక్స్ట్ 2 క్వాంటిటీస్ని 2 లాట్స్ని తీసుకొని ఇవ్వలేదు. ఆ లెక్కన తీసుకున్న 2000 రూపీస్ అంటే డివైడెడ్ బై 3 అంటే 600 చేంజ్ పడుతుంది, అంతే కదా. 220 డివైడెడ్ బై 3 అంటే 667 ప్లస్ అదొక 450 రూపీస్. 1100 దాదాపుగా 1120 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను ఇవాళ. కానీ ఫస్ట్ టైం మార్కెట్లో ఇది చాలా బాగుంది, కానీ ఎందుకు కొంచెం భయం వేస్తుంది. ఎటువైపైనా ఒకవైపుకి షార్ప్గా పడిపోతే ఏంటి ప్రాబ్లము అని చెప్పేసి వస్తుంది. సో నేను 1 అవర్ క్యాండిలే చూసుకుంటాను. 1 అవర్ క్యాండిల్స్లో కూడా నాకు నా రెసిస్టెన్స్ ఇక్కడ 26,650. దాదాపు ఇది 850. 850. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. సో ఇక్కడ నుంచి నాకు ఎంత 782 పాయింట్స్ ఉంది నాకు మార్కెట్ రేంజ్ 9th డిసెంబర్ కల్లా. ఓకే, pivot range level CPR. సో pivot range వీక్లీ పెట్టేసుకుంటాను. ఒకసారి వీక్లీ పెట్టేసుకుంటే నాకు అప్ సైడ్కే ఉంది. సో మార్కెట్ అయితే నాకు అప్ సైడ్కే ఉంది, కానీ నాకు ఇంకా అప్ సైడ్కి ఎంత చేంజ్ ఉంది ఇవాళ క్లోజింగ్ నుంచి 444 పాయింట్స్ పైకి, లేదా డౌన్కి వచ్చేసి 344 పాయింట్స్. సో నాకు రిస్క్ వచ్చేసి డౌన్ సైడ్కి ఉంది, అప్ సైడ్కి అయితే లేదు. సో సాటర్డే సండే 2 రోజులు ఉన్నాయి. ఇవాళ డేట్ వచ్చేసి 28, 28, 29, 30 తారీఖు నాకు
28-30 నాకు డికే అవుతుంది. సో అది ఆల్మోస్ట్ ఒక 2000 రూపీస్ నుంచి 1500 రూపీస్ ఉంటుంది అనుకుంటున్నాను. చూసుకోవాలి ఇంకెంత అవుతుందో. ఇది కాకపోతే ఇంకొక ప్లాన్ ఏదైనా వేయాలి. మోస్ట్లీ ఈ వీక్ కూడా నేను గెస్ చేసేస్తాను అనుకుంటున్నాను. డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక రిస్క్ పాయింట్ పెట్టుకోవాలి. ఇది క్లోజ్ అవ్వకూడదు, ఇది క్లోజ్ అయ్యి రాకూడదు, దాదాపుగా ఇది క్లోజ్ అయ్యి రాకూడదు, ఈ లైన్ క్లోజ్ అయ్యి కూడా రాకూడదు. అండ్ 1 అవర్లో కనుక చూసుకుంటే చాలా క్లియర్గా డౌన్ ట్రెండ్కి రెడీ అవుతుంది. సో డౌన్ ట్రెండ్కి రెడీ అవుతుంది అనుకున్నప్పుడు నేను పీఈని బై చేయడం కంటే కూడా సెకండ్ అయిపోయింది కదా, 9th డిసెంబర్. ఇక్కడ నేను పీఈని బై చేయడం కంటే కూడా సిఈని సెల్ చేయడం కరెక్ట్ నాకు. సో ఆ సిఈని సెల్ చేయడానికి నేను దూరం పై దగ్గరగా ఉండి ఏదైనా సిఈని సెల్ చేయాలి. అప్పుడు ఎంత పడుతుంది నాకు? ఇది ఒక సిఈని సెల్ చేస్తే 2,20,000 రూపాయలు. సో ప్రొటెక్షన్గా ఇది ఒకటి ఉంటుంది నాకు. ఒకవేళ మార్కెట్ కనుక రివర్స్ అయితే ఇది కూడా చూసుకోను నేను. సో మార్కెట్ 9.5 అన్నారు కదా, ఇది కూడా మార్చుకుంటాను. ఎందుకంటే నేను సెల్లింగ్లోకి వచ్చేసాను కాబట్టి ఇక మీదట 5-9 పెట్టుకుంటాను. ఎర్లీగా ఇండికేషన్స్ ఇస్తాయి నాకు. క్యాండిల్స్ కూడా హిన్కినాషియే పెట్టుకుంటాను. until unless ఈ పివట్ పాయింట్స్ని కనుక నేను దాటిపోతేనే నాకు ప్రాబ్లము. until unless ఈ పివట్ పాయింట్ రేంజ్లో ఉన్నంతసేపు నో ప్రాబ్లం. ఓకే, సో వాట్ ఈస్ ఇది మళ్ళీ ఫ్యూచర్లో నీ రిమైండర్ కోసం పెట్టుకుంటున్నావు, జాగ్రత్త.